నా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే మోస్ట్ పాయింట్ మన మన పిల్లలకి మన దానిలో ఉన్న సైన్స్ని చెప్పకుండా దాన్ని ఒక సూపర్స్టిషన్ కింద మార్చేసి మనకి మన వాల్యూస్ తెలియకుండా పెంచడం జరుగుతోంది. అలా కాకుండా వీ హ్యావ్ టు గివ్ ద సైన్స్ హిడెన్ ఇన్ అవర్ సూపర్స్టిషన్స్. అది సూపర్స్టిషన్ అని కాకుండా అందులో ఉన్న సైన్స్ అనేది మనం చెప్పగలిగితే దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి. అది సైన్స్ ఎవ్రీథింగ్, ప్రతిదీ అండి. తుమ్మితే కూర్చోవాలి, మంచినీళ్ళు తాగాలి, వెళ్ళాలి అంటారు. అది మూఢనమ్మకం అని మాత్రమే తెలుసు పిల్లలకి. అదేమంటే పెద్దలు కూడా మా పెద్దలు చెప్పారు, దట్ ఈస్ వాట్ ద థింగ్ అంటారు. బట్ దానిలో ఎంత సైన్స్ ఉంది? ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెన్ యూ స్నీజ్ మెనీ సార్ట్స్ ఆఫ్ మైక్రోబ్స్ విల్ కమ్ అవుట్. నీ చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ట్రావెల్ చేస్తే నీతో పాటు 10 మందికి ట్రావెల్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ, వైరల్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని యూ హ్యావ్ టు సిట్ ఫర్ సమ్ టైమ్ సో దట్ అక్కడ ఆ మైక్రోబ్స్ ఆగిపోతాయి. ఇంకా లేదా మంచినీళ్ళు ఎందుకు తాగాలి? మనం తుమ్ముతున్నప్పుడు కానీ ఆవలించినప్పుడు కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మన హార్ట్ అట్లా ఆగుతుంది. దాన్ని మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాలంటే వాటర్ అనేది సోర్స్ అవుతుంది. ఎంతమందికి తెలుసండి ఇది? ఎంతమందికి తెలుసండి ఇది? ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదండి. ఎంత గొప్ప ఇది ఉంటుంది దీంట్లో. మరి మనం గడప మీద తుమ్మకూడదు అంటారు. గడప మీద ఎందుకు తుమ్మకూడదు అంటే, గడప ఎక్కి దిగేటప్పుడు తుమ్మామనుకోండి, సడన్ గా ఎక్కి దిగుతున్న టైంలో ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఏమవుతుంది? అందుకని గడప మీద తుమ్మకూడదు అంటారు. అండ్ మోర్ ఓవర్ గడప దగ్గర కొంచెం ఫోర్స్ ఆఫ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. తుమ్ముతున్నప్పుడు ఆ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీస్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం అక్కడ ఉండకూడదు అంటారు. దట్ వన్ నో వన్ నోస్. ఇది మరి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? హౌ ఫార్ ఇట్ ఈస్ కన్సిడరబుల్? ఇప్పుడు చెప్తాను దానికి రీజన్ కూడా. మరి సోషల్ డిస్టెన్సింగ్ ఎందుకు పెట్టారండి కరోనా టైంలో? అప్పుడు తుమ్మితే కూర్చోవాలి అంటే దాన్ని మూఢనమ్మకం అని తీస్తే, కరోనా టైంలో సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ ఆల్సో ఏ మూఢనమ్మకం కదా. మరి అప్పుడు కరోనా టైంలో సోషల్ డిస్టెన్సింగ్ ఎందుకు వచ్చింది? సో నెంబర్ 1, సో స్ట్రైక్ ఆఫ్. తుమ్మటం వల్ల ఎక్కడ ఎటువంటి మూఢనమ్మకం కాదు కూర్చోటము అనేది. అందులో చాలా సైన్స్ ఉంది. ఇట్స్ ఎ సైన్స్. నెంబర్ 1. నెంబర్ 2, ఆపకుండా 2-3 సార్లు తుమ్ములు వచ్చాయి నువ్వు కూర్చోటం వల్ల. నీ హెల్త్ ఏదో అప్సెట్ లో ఉంది. సో బెటర్ యూ క్యాన్సిల్ ద ప్రోగ్రామ్ వేర్ యు ఆర్ గోయింగ్. కాకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, మధ్యలో 4-5 తుమ్ములు వచ్చాయి, ఒళ్ళు నొప్పులు వచ్చింది, ఫీవర్ వచ్చింది, అప్పుడు పరిస్థితి ఏంటి? అటు ముందుకెళ్ళలేవు, ఇటు వెనక్కి వెళ్ళలేవు. సో అదేదో ఇక్కడే ఆగితే యూ విల్ బెటర్ నో వెదర్ యూ ఆర్ గెట్టింగ్ సంథింగ్ ప్రాబ్లమ్ ఆర్ యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? ఇట్స్ నాట్ ఎ సూపర్స్టిషన్. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చెప్పేది లాజికల్ పాయింట్ అండి. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఇది నాకైతే తెలీదు. మూఢనమ్మకం. ఆడపిల్లలని 3 days మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు మూల పక్కన కూర్చోబెట్టడం అనేది మూఢనమ్మకం అని ప్రచారం చేసి ఫెమినిస్ట్ గ్రూపులందరూ దే ఆర్ షోకాజింగ్ ఇట్ లైక్ ఎనీథింగ్. హౌ కుడ్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఈస్ ఎ సూపర్స్టిషన్? అసలు అందులో ఎంత సైన్స్ ఉందో ఎవరికి తెలుసు? ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఇది అసలు ప్రతి ఒక్కళ్ళు పక్కకు తీసేయాలి. ఆడపిల్లలని 3 days ఆఫ్ దట్ 3 days వాళ్ళని అక్కడ పక్కన కూర్చోబెట్టడం వల్ల ఆడపిల్లలకి ఎంత సెక్యూరిటీ ఇస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు సెక్యూరిటీ అంటారేమో. నెంబర్ 1, ఆ స్టేజ్లో ఉన్న ఆడపిల్లకి హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఉంటాయి? నువ్వు లేచి తిరుగుతూ పని చేసుకుంటే ఒళ్ళు ఇంకా అలసిపోతుందిగా. ఫస్ట్ రీజన్ టు మేక్ యూ సిట్ లైక్ దట్. నెంబర్ 2, నీ బాడీలో నుంచి ఫ్రెష్ బ్లడ్ లూజ్ అవుతున్నావు. నువ్వు ఎంత ఎనిమిక్ గా ఉంటావు, దానికి తోడు లేచి పని చేస్తూ తిరుగుతూ ఉంటే ప్రాబ్లం ఫేస్ చేయవా? నెంబర్ 3, ఆర్గాన్స్ అన్ని హైపర్ సెన్సిటివ్ గా ఉంటాయి.
లేచి పని చేస్తుంటే ఆ సెన్సిటివ్ ఆర్గాన్స్ మీద ఏదైనా ప్రాబ్లం అయితే. నెంబర్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బ్యాడ్ స్మెల్ ఎమిట్ చేస్తూ ఉంటావు. నువ్వు లేచి తిరిగేటప్పుడు నీ చుట్టుపక్కల జనాలకు కూడా ఆ స్మెల్ వస్తుంది కదా. ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ మైక్రోబియల్ థింగ్ కదా. నెక్స్ట్ పాయింట్, లేచి తిరుగుతున్నప్పుడు బ్లాట్ అయిందనుకోండి, హౌ కుడ్ ఇట్ బి డన్? సో ఇన్ని రీజన్స్ని పెట్టుకొని నువ్వు రావద్దమ్మా అని చెప్తారు. ఇందులో మూఢనమ్మకం ఏముందండి? ఆడపిల్లల్ని కించపరచడం ఏముందండి? ఆడపిల్లల్ని మూల కూర్చోబెట్టడం ఏముందండి? గుడికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళకూడదు గుడికి? గుడికి ఆ 3 రోజులు గుడికి ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు నెగిటివ్ ఎనర్జీస్ ని క్యారీ చేస్తూ ఉంటావు. నెగిటివ్ ఎనర్జీస్ ని క్యారీ చేస్తూ గుళ్ళోకి ఎలా వెళ్తావు? దట్స్ ద ఓన్లీ రీజన్. అందుకే నిన్ను వెళ్ళొద్దంటారు తప్ప వెళ్ళకూడదు అనేదేం ప్రాబ్లం లేదే. ఆ 3 రోజులు దేవుడి స్తోత్రాలు చదవకూడదు అంటారు. చదవకూడదు అని ఎవరు చెప్పారండి? కొన్ని మనకి లేనిపోని వంట కట్టి మన ధర్మం నుంచి మనకి దూరం పెట్టారండి. ఈవెన్ ఇఫ్ ఐ ఆమ్ ఇన్ మై డేట్స్, నా నోట్లో ఎప్పుడు లలిత తిరుగుతూనే ఉంటుంది. లలిత సహస్రనామం చెప్పగలుగుతారండి ఇప్పుడు మీరు? నేను చదువుకుంటాను. చెప్పండి చూద్దాం. మా అత్తగారు నేర్పారు నాకు. చెప్తారా అంటే ఇప్పుడా? వద్దు సార్ ఇప్పుడు. ఓకే. ఎందుకంటే దానికి నాకు లలిత చదవాలి అంటే స్టార్ట్ చేశానంటే ఐ గో ఫర్ మెడిటేషన్. ఓకే. సో ఐ కెనాట్ ఇప్పుడు నేను వద్దు. ఓకే, వీ కెన్ ట్రై సమ్ అదర్ టైం. సో నేను నా నోట్లో ఉచ్చారణ చేసుకోవడానికి ప్రాబ్లం ఏముందండి? వినకూడదు, అది తప్పు కదా. నెక్స్ట్, ఇది మూఢనమ్మకం కాదా? ఇది మూఢనమ్మకం. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అసలు మూఢనమ్మకం అంటే మన ధర్మంలో, మన ప్రతి గ్రంథంలోనూ ఐ కెన్ డామ్ షూర్ టెల్ దట్ no epic is out focusing about the superstitions in our culture. మన ప్రతి ఎపిక్ లో సైన్స్ ఉంది. మన ప్రతి ఎపిక్ లో సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. మన ప్రతి ఎపిక్ లో మనకి ఏం కావాలో రాసుంది. అది ఎవ్వరికీ తెలియట్లేదు. ఎవరైనా కామెంట్ సెక్షన్ లో మిమ్మల్ని క్వశ్చన్స్ చేస్తే సమాధానాలు చెప్తారా? చెప్తాను. ఓకే. అదే టైంలో మరి చెప్పులిప్పి ఎందుకు తిరిగారు? మనం ఏదన్నా వస్తే అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ దిస్ ఆర్ నాట్, ఎవరికైనా ఇస్తే చేతికి ఎవరైనా తీసుకునేవాళ్ళు కాదు పూర్వం వాళ్ళు. దాన్ని ఇదిగో మీరు అన్టచబుల్స్ కింద చేశారు, మీరు అది చేశారు, మీరు ఇది చేశారు అని చెప్పి దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేశారు. మరి ఇదే వీళ్ళు మొన్న కరోనా టైంలో ఎవరి చేతి నుంచి ఏది తీసుకోలేదు ఎందుకు? అప్పుడేమో అది, ఇప్పుడేమో ఇది. అంటే ఒక పర్టిక్యులర్ పీపుల్ వాళ్ళు చేతికి ఇవ్వద్దు, కింద పెట్టండి అనటం తప్పైతే మరి మొన్న కరోనా టైంలో మరి మనం చేసింది కూడా తప్పే. 100%. ఓకే, అది ఎంత సైన్స్ అప్పటి వాళ్ళు ఆలోచించి పెట్టారండి ఆ పాయింట్. ఎంతమంది సైంటిస్టులు, అవుట్ స్టేట్ సైంటిస్టులు ఏ రీజన్ లేకుండా, సైంటిఫిక్ రీజన్ లేకుండా కాదు, సైన్స్ గురించి చెప్పకుండా ఒక పని చెయ్యండి అని ఎంతమంది సైంటిస్టులు ఒక పని చేయించగలరు? మన వాళ్ళు చేయించారు. ఆడపిల్లల చేత కాళ్ళకి పసుపు రాయించారు. కాళ్ళకి పసుపు ఎందుకండి రాయించింది? అప్పట్లో ఎవరికి ఇది తెలీదు. ఎవరైనా ఇప్పుడు కాళ్ళకి పసుపు వేసుకొని కనిపిస్తే ఇదేంటిది అని అడుగుతారు. బట్ గర్ల్స్ అప్పట్లో ఎక్కువ వాటర్ లో తిరుగుతూ ఉండేవాళ్ళు కాబట్టి ఇంట్లో పని చేసుకుంటూ ఆ వాటర్లో ఎక్కువసేపు ఉండటం వల్ల ఫంగస్ అనేది ఫామ్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి కాళ్ళకు పసుపు వేసుకునేవాళ్ళు. అది ఇందుకు వేసుకోవాలమ్మా అని అయితే చెప్పలేదే. పసుపు రాసుకోండి మంచిది అన్నారు. మనం చాలా మందిని అబ్జర్వ్ చేయండి, ఇప్పటికీ అమ్మమ్మలు తాతయ్యలు ఇంట్లో ఉంటే దెబ్బ తగిలింది అనగానే వాడు ఏ నెబాసల్ఫా, నియోస్పోరానో లేకపోతే ఇవేమి తాడు, పసుపు పట్టరారా అంటారు, పసుపు పెడతారు.
పసుపు పెట్టిన పావు గంటలో మరి బ్లడ్ క్లాట్ అవుతుంది. అవును. ఎందుకని? మన 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 ఔషధాలు వేరే వాళ్ళు పేటెంట్ రైట్ తీసుకుంటున్నారు, బట్ వీఆర్ నాట్ టేకింగ్ దెమ్ ఇన్ టు కన్సిడర్. నెక్స్ట్, మామిడాకులు కట్టడం కూడా అది ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మామిడాకులు కట్టడం, మ్యాంగో లీవ్స్, ప్రతి పండక్కి మామిడాకులు కట్టడం వల్ల లాభం ఏంటి అంటే ఇంటికి బోల్డ్ మంది జనాలు వస్తారు. ఇంటికి బోల్డ్ పండగలప్పుడు వచ్చినప్పుడు ఇంట్లో అంతా నిండిపోయి ఉంటుంది. ఆక్సిజన్ కంటెంట్స్ తక్కువైపోతూ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్స్ పెరిగిపోతూ ఉంటాయి. అలా పెరిగినప్పుడు అక్కడ మామిడాకులు తోరణం ఉండటం వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్స్ అవి రిసీవ్ చేసుకుంటాయి. సో అప్పుడు నీకు ఇంట్లో ఫ్రెష్నెస్ అనేది ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఎయిర్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్ అని చెప్పి తీసుకుంటున్నారు, బట్ దానికి మించిన రూమ్ ఫ్రెషనర్ ఏముందండి? ఇంట్లో ఉన్న ప్రతి చెడుని అది లాగేస్తుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్ అది ఇంట్లో ఉందంటే ఎటువంటి జర్మ్స్ లోపలికి రావు. తులసిమాల ఇంట్లో ఎందుకు పెడతారు? దిస్ ఇస్ ద రీజన్. ఈ సైన్స్ చెప్పండి సార్ పిల్లలకి. సైన్స్ చెప్పకుండా ఇవంతా మూఢనమ్మకాలు, అస్సలైన మూఢనమ్మకం. అసలు మనకి మూఢనమ్మకం ఎక్కడుందండి? మన ఇంట వంట లేనివన్నీ మనకు అంటగట్టారు. మన కల్చర్ ని, మన సిస్టమ్ ని, మన ట్రెడిషన్ ని, మన ఎవ్రీథింగ్ ని ఇట్ వాజ్ లూటెడ్ అవుట్ లైక్ ఎనీథింగ్. మనకి లేనివన్నీ మనకి పెట్టారు. మన ధర్మంలో సతి అనేది లేదు. ఈ సోకాళ్ళు చాలా మంది పెద్ద మనుషులు నేను సతీ సహగమనాన్ని ఎరాడికేట్ చేస్తానని చెప్పారు. సతీ సహగమనం మీకు తెలిసిన కాలంలో సతీ సహగమనం ఎవరికి ఉందో చెప్పండి? ఎవరు చేశారు చెప్పండి? ఒక్క క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ సతీ జరిగింది మాద్రి. ఆ తర్వాత సతీ సహగమనం ఎవరికి జరిగిందండి? వీళ్ళందరూ ఎవరండి? సతీ సహగమనం ఓకే ఉన్నాయి అనుకుందాం, సతీ సహగమనాలు ఉన్నాయి, చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి అనుకుందాం. ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి అవి? ఐ విల్ టెల్ యూ ఇన్ దట్ రీజన్ ఆల్సో. దానికి అది మూఢనమ్మకము, అంత చిన్న వయసులో పెళ్లి చేయటం కాదు, దానికి కూడా పర్టిక్యులర్ రీజన్ ఉంది. ఈ సోకాల్డ్ ఇన్వేషన్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? 8 years to 10 years దాటిన ఆడపిల్లలు ఉంటే పట్టుకొని వెళ్ళిపోవడం మొదలు పెట్టారు పేరెంట్స్ దగ్గర నుంచి. అలా పట్టుకొని వెళ్ళిపోవడం మొదలు పెట్టినప్పుడు, అంటే పెళ్లి కాని ఆడపిల్లలు అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు పేరెంట్స్ కి భయం వేసింది. పెద్దోడా చిన్నాడా అవన్నీ సెకండరీ కన్సిడర్ పెట్టుకొని దే స్టార్టెడ్ మ్యారీయింగ్ దీస్ గర్ల్స్. పెళ్లి చేసి అందుకని పెళ్లి చేయటం అంటూ జరిగితే వాళ్ళు వీళ్ళ దగ్గర రారు అనేది. దానికి కదండి పిల్లలకి పెళ్లి చేసింది. ఇవన్నీ మూఢనమ్మకాలా? మనకు అసలు మూఢనమ్మకం అనేదే లేదు. మన దానిలో బలి ఇవ్వటమే లేదు. మన దానిలో అన్ని సోకాల్డ్ నాన్ సెన్స్ థింగ్స్ అన్ని తీసుకొచ్చి. బలిదానాలు అనేవి లేవండి హిందుత్వంలో? లేవండి. జంతు బలులు ఎక్కడా లేవు, ఎక్కడా లేవండి. డామ్ షూర్. మన ధర్మంలో లేనివన్నీ మనకు అంటగట్టారండి. వర్ణ సిస్టమ్ ని క్యాలిక్యులేట్ చేయటం కరెక్ట్. క్యాస్ట్ సిస్టమ్. మాంసాహారం అనేది లేదా? మాంసాహారం లేదు అని నేను చెప్పలేదే. బలి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆహారం, రైట్? ఆహారం నాన్ వెజిటేరియన్ ఉంది, బట్ దేవుని ముందు బలి ఇవ్వటం అనేది ఎక్కడ లేదు. లేదు. అండ్ అది ఐ డోంట్ ఈవెన్ ఫీల్ దట్ ఇట్స్ ఎ కన్సిడరబుల్ థింగ్ టు మేక్ ఇట్ డన్. అదంతా నాన్ సెన్స్ థింగ్స్ మన మీద లేనిపోని రుద్దారు, అంతకన్నా ఏమీ లేదు. ఎట్లా అయితే క్యాస్ట్ సిస్టమ్ రుద్దారో అవి కూడా అలానే రుద్దారు సార్. క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదండి మనకు అసలు లేదండి. 14th century to 15th century మధ్యలో మన దగ్గరికి దౌర్భాగ్యం వచ్చింది. అది అంతకు ముందు క్యాస్ట్ సిస్టమ్ లేదు మనకి. మనకి ఓన్లీ బేస్డ్ ఆన్ వర్ణ సిస్టమ్. తెలుగోడు, ఎర్రోడు అనేది అది కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ నాలుగు. దేర్ ఈజ్ నో వర్డ్ కాల్డ్ దళిత ఆర్ హరిజన ఇన్ అవర్ ఎపిక్స్. నిజంగా లేవు. ఎత్తుక్కోండి, ఎక్కడైనా ఎత్తుక్కోండి. ఐఎమ్ డామ్ షూర్ ఇండియాలో ఉంది. మీరు చెప్పిన ఈ నాలుగే. అది కూడా చేసే వృత్తిని బట్టి వర్ణాన్ని ఇచ్చారు తప్ప వర్ణాన్ని బట్టి వృత్తి డిసైడ్ చేయలే. మళ్ళా చెప్తున్నా, పనిని బట్టి వర్ణానికి వెళ్ళింది తప్ప వర్ణం బట్టి వృత్తి చేయలేదు. కులము అనే మాట లేదు. కులం లేదు. క్యాస్ట్ అనే వర్డ్ దేర్ ఇస్ నో వర్డ్ ఇన్
ఎనీవేరా ఎనీవేర్. ఫ్యాక్ట్ అండి. ఫ్యాక్ట్ అండి. లేదు లేదు సార్. whether you accept or not I don't know, there is no word called. 4 వర్ణాలు ఉన్నాయి, చేసే పనిని బట్టి అవి డిసైడ్ చేశారు. ఓకే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే విశ్వామిత్రుడు రాజు అండి, బట్ ఆయనకి జంజం ఉంటుంది, ఋషుల్లాగా బ్రాహ్మణుల్లాగా ఉంటాడు ఆయన. పరశురాముడు క్షత్రియుడు అయ్యాడు. ఎట్లా? చాణక్యుడు హీ హాస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఏంటది? ఆయన అవటానికి బ్రాహ్మణ్, బట్ లీడింగ్ ఫోర్స్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. వ్యాసుడు హరిజనుడు అనే కాదు, బట్ వ్యాస ఈస్ బార్న్ టు మత్స్యగంధి, చేపలు పట్టే ఫ్యామిలీ వాళ్ళకి పుట్టాడు, బట్ ఆయన బ్రాహ్మణ్ అయ్యాడు. బ్రాహ్మణ్ లాగానే చూస్తాం, ఆది గురువు అంటాం ఆయన్ని. మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన పేరు మీద మనం వ్యాస పౌర్ణమి చేసుకుంటాం, గురు పౌర్ణమి అంటాం దాన్ని. వ్యాసుడు ఎట్లా మరి వర్ణ సిస్టమ్? ఇప్పుడు పనిని బట్టి వర్ణాన్ని డిసైడ్ చేశారు తప్ప వర్ణాన్ని బట్టి పనిని డిసైడ్ చేయలేదే. హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్? అయింది ఇప్పుడు అయ్యింది కదండి. ఇప్పుడు సార్ ఒకటండి, అయ్యింది అంటే సంవత్సరాలు కాదు, కొన్ని వందల ఏళ్ల నుంచి నడుస్తోంది కాబట్టి వెళ్తోంది. 14th to 15th century మధ్యలో తీసుకొచ్చారు దాన్ని. పనిని బట్టి కులాన్ని డివైడ్ చేశారు, కులాన్ని బట్టి పనిని డివైడ్ చేశారు. కానీ అసలు కులం అనేదే లేదు అంటున్నా నేను ఇండియాలో. ఇప్పుడు బై బర్త్ ఐఎమ్ బ్రాహ్మణ్ అండి, బట్ నా మైండ్ అంతా బిజినెస్ తెలివితేటలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఐ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ బ్రాహ్మణ్, ఐ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వైశ్య. ఎందుకని? రీజన్ ఇస్ దిస్. బిజినెస్. హౌ కమ్? బ్రాహ్మణుడు అంటే ఒకటి, క్షత్రియుడు అంటే ఒకటి, అవేమి కాదు. ఎవరికి ఎనర్జీ ఉంటుందో ఫైట్ చేసే ఎనర్జీ, వాళ్ళందరూ క్షత్రియాసే. ఎవరికి మంచి చెప్పే ఇది ఉంటుందో వాళ్ళందరూ బ్రాహ్మిన్సే. ఎవరు వ్యాపారం చేయగలరో వాళ్ళందరూ వైశ్యాసే. ఎవరు వృత్తి పనులు చేసుకోగలరో వాళ్ళందరూ శూద్రాసే. యాక్సెప్టెన్సీ లేదు ఇప్పుడు. ఎందుకు సార్? ఒకటి సార్, వెన్ క్యాస్ట్ సిస్టమ్ హ్యాస్ బికమ్ ఎ ఓట్ బ్యాంక్, దెన్ యాక్సెప్టెన్సీ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అండ్ నేను ఇంకొకటి కూడా చెప్తాను, దీని మీద కూడా లాజిక్ చాలా మంది అడుగుతారు. బ్రాహ్మలు అనగానే ముఖము అంటారు, శూద్రులు అనగానే పాదాలు చూపిస్తారు, అక్కడే మీరు డిస్క్రిమినేషన్ చేస్తున్నారు కదా అని చెప్పి. పాదాలు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చూపిస్తారు అని. క్షత్రియాస్ అంటే భుజాలు అంటారు, వైశ్యాస్ అంటే ఇక్కడ ఈ పార్ట్ చూపిస్తారు. దానికి కూడా రీజన్ ఉంది. బ్రాహ్మణ్ అనేవాడికి నోటితో పని, అందుకని బ్రాహ్మణ్ అనేవాడిని ముఖంతో చెప్తారు. ముఖం నోటి దగ్గర. యూ హ్యావ్ యువర్ మౌత్ నియర్ ద ఫేస్, రైట్? ముఖంతో నోటితో పని వాడికి. క్షత్రియ అనేవాడికి భుజాలు, భుజబలం లేకపోతే వాడు క్షత్రియుడు ఎందుకు అవుతాడు? అందుకే దే ఆర్ కన్సిడర్డ్ టు బి విత్ హ్యాండ్స్. వైశ్యాస్ దే హ్యావ్ టు సిట్ ఫర్ లాంగ్ టైమ్ టు డూ దేర్ బిజినెస్. ఇక్కడ స్ట్రాంగ్ గా ఉండాలి, అందుకని దీంతో కన్సిడర్ చేస్తారు. అండ్ ద అదర్స్ శూద్రాస్, వాళ్ళు వృత్తి పని చేయాలి అంటే దేర్ లెగ్స్ షుడ్ బి స్ట్రాంగ్, ఎందుకంటే వాళ్ళు నడవాలి, చెయ్యాలి. లెగ్ మస్క్యులర్ ఎనర్జీ షుడ్ బి స్ట్రాంగ్, అందుకని వాళ్ళని ఇక్కడతో. అలా అని వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ. ఏ పార్ట్ అయినా ఉండాలి. ఈ కాళ్ళు తీసేసి నడవలేరు మనిషి, తల తీసేసి మనిషి నడవలేరు. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. దెన్ హౌ కుడ్ వి కన్సిడర్ దట్? సో ఇవి చెప్పండి సార్ పిల్లలకి. పేరెంట్స్ ని దొరికినప్పుడు ఫోన్ లో చూసుకుంటాను. నేను రీసెంట్ గా హనుమాన్ సినిమాకి మాత్రం నా కూతురుతో వెళ్ళాను నేను. నువ్వు అర్థమై ఇప్పుడు నాకు ఇంకొక పెద్ద చాలా బాగుంది సార్. చూడొచ్చా?
యూ కాదు అసలు చూపించాల్సిన సినిమా. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ప్రతి అడ్డమైన సినిమాకి పిల్లల్ని తీసుకుపోతారు. ఫైటింగ్ సీన్ వచ్చినా, కొంచెం ఏదైనా వేరే సీన్స్ వచ్చినా, నువ్వు చూడకూడదు అని కళ్ళు మూసేసి కింద కొంచుతారు. ఆ చూడకూడదని చెప్పినప్పుడు వాడిని ఎందుకు తీసుకెళ్ళకుండా ఉంటే మనం తీసుకెళ్లకుండా ఉంటే పోతుంది కదా. సర్లేండి, సినిమాల టాపిక్ మనకి ఎందుకు కానీ మళ్ళీ ఆన్లైన్ ప్రమోట్ చేసామంటారు, అదో దరిద్రం. మనం సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చాం మనం? ఇట్స్ నాట్ ప్రమోటింగ్ అదర్స్, దట్ పాయింట్ ఈస్ దట్ ఐ కెన్ టెల్ యూ ఓన్లీ మంచి అని చెప్పుకోవడం తప్పలేదు. చూపించాలండి పిల్లలకి, ఫిలిమ్స్ చూపించకుండా ఉండకూడదు. బట్ అట్ ద సేమ్ టైం ఏవి చూపించాలి ఏవి చూపించకూడదు అనేది ఉండాలి కదా. దట్ ఈస్ ద వన్ వాట్ ఐ అంటే ఈ మధ్య ఒక పేరు చెప్పను, పెద్ద ఆయన్ని సినిమాలో ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి ఏంటి అంటే, విలన్ చూసేమో అలా ఉండకూడదు అని చెప్పి తెలుసుకోవాలంట, హీరోయిన్ చూసి ఇలా ఉండాలని నేర్చుకోవాలంట, హీరోయిన్ చూసి ఏదో చెత్త చెబుతాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అండి. దానికి ఏమో మిలియన్స్ ఆఫ్ వ్యూస్, థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్, థౌజండ్స్ ఆఫ్ లైక్స్. మరి అది ఎవరు చూశారు, ఎవరు ఏంటండి నాన్ సెన్స్ లేదు ఇదంతా. నాకు ఐ డోంట్ మైండ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అది సో బెటర్ గివ్ అబౌట్ ద థింగ్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎ చైల్డ్ వాంట్స్ టు గో. అంతకు మించి ఎక్కువ తక్కువ. పిల్లలతో కూర్చోండి సార్, పిల్లలతో ఉండండి సార్, పిల్లలతో తిరగండి సార్. పిల్లలతో మనం ఎంత స్పెండ్ చేస్తే టైము, పిల్లల నుంచి మనం అంత నేర్చుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ మై కిడ్స్. నేను నా 2 పిల్లలతో బయటకు వెళ్తా, నేను మా పిల్లలే వెళ్తాం, తిరుగుతాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ గురించి బోల్డ్ చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్తారు. బట్ ఐ నెవర్ స్టాప్ దెమ్. ఆపద్దు. పిల్లల్ని ఆపడం అంటూ మొదలు పెట్టామంటే వాళ్ళు ఇంకెవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేసుకుంటారు? నేను ఇందాక అదే చెప్పాను, పిల్లాడు మన నుంచి పక్కకి వెళ్తున్నాడంటే ఐడెంటిటీ క్రైసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. వాడికి ఇంట్లో దొరకంది బయట ఎత్తుక్కుంటాడు సార్. ఇంట్లోనే మనము చూపించడం మొదలు పెట్టామనుకోండి, వాడు బయట ఎందుకు ఎత్తుక్కుంటాడు? వాట్ ఈస్ ద యూస్ ఫర్ హిమ్ టు సర్చ్ అవుట్ సైడ్? కూర్చోబెట్టి చెప్పండి, పిల్లాడికి మంచి చెప్పండి, చెడు చెప్పండి.